సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది నందూస్ వరల్డ్ వీళ్ళ మీద ఉన్న ఆరోపణల గురించి. ఉద్యోగాలు ఇప్పిస్తాను యూకేలో అని చెప్పి మా దగ్గర భారీగా డబ్బులు తీసుకున్నారు. సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తానని చెప్పేసి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇదిగోండి ఆధారాలు అనుకుంటూ కొంతమంది చూపిస్తున్నారు. స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు. చాలామంది యూట్యూబ్ ఛానెల్స్ వాటిని హైలైట్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఒక ఆరోపణ వచ్చినంత మాత్రాన వాళ్ళు నిందితులైపోరు. తప్పు చేసిన వాళ్ళైపోరు. చేయొచ్చు, చేయకపోవచ్చు తర్వాత సంగతి. కానీ ఫస్ట్ మనం ప్రొజెక్ట్ చేసే విధానం ఏదైతే ఉందో వీళ్ళు మోసం చేసేసారు. అంటే కొంచెం ఫేమస్ పర్సనాలిటీస్ అంటే ఐదర్ ఇన్‌ఫ్లుయెన్సర్సే కానివ్వు, లేకపోతే సెలబ్రిటీసే కానివ్వు, సినిమాలో నటించిన వాళ్ళే కానీ, లేదా టీవీ ప్రోగ్రామ్‌లు చేసే వాళ్ళే కానీ, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్సే కానీ ఎవరైనా సరే, ఒక చిన్న ఆరోపణ వాళ్ళ మీద వచ్చిందంటే చాలు వెంటనే వార్తలు రాసేసి 10 మంది వీడియోలు పెట్టేసి వాళ్ళని 360 డిగ్రీస్‌లో ఆహ్, ఎక్కడికి తొక్కాలో అక్కడ తొక్కేసి ఫుల్‌గా సాటిస్ఫై అవుతా ఉంటారు. ఈ మధ్య కాలంలో అంటే గతం నుంచి కూడా మనం చూసుకుంటే 'అలేఖ్య చిట్టి పికిల్స్' ఆ పిల్ల కొరికిందేం లేదు. తను బానే ఉంది మళ్ళీ. నెక్స్ట్ కాకపోతే ఒక్క రాత్రిలో మొత్తం ఆహ్, చిందరవందర చేసి వదిలేసారు. నెక్స్ట్ మళ్ళీ అలాగే మొన్న మంగ్లీ విషయమైనా సరే, ఆశురెడ్డి విషయమైనా సరే, ఇలా ఒకరొకరు ఇట్లాంటి ఆరోపణలొచ్చిన ప్రతిసారి మనం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, సీ ఆహ్, మనలో మనమే మాట్లాడుకుందాం. ఇప్పుడు యూకేలో ఎవరో ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మేము కూడా అక్కడికొచ్చి సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలని ఉన్న వాళ్ళనే అడుగుతారు. ఎవరైనా సరే అడగడంలో తప్పు లేదు. అండ్ వాళ్ళు కూడా సజెస్ట్ చేయొచ్చు. చేయడంలోనూ తప్పు లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడొచ్చిన ఆరోపణలేంటంటే ఉద్యోగాలు ఇప్పిస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అని జెప్పేసి డబ్బులు తీసుకున్నారు అని జెప్పేసి ఆరోపణలు. అయితే ఈ అమ్మాయి వెర్షన్ ఇందాక మనం వీడియోలో చూసినటువంటి దాని గురించి మాట్లాడుకుంటే తనిచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఏంటి? ఇక్కడ పని కట్టుకొని మా మీద దుష్ప్రచారం చేసేవాళ్ళు కొంతమందున్నారు. ఇక్కడ లండన్‌లో గూడా మేము యాక్షన్ తీసుకున్నాం వాళ్ళ పైన. ఇక్కడ నుంచి పారిపోయిన ముగ్గురు తెలుగు వాళ్ళు అక్కడికెళ్ళి మా మీద విష ప్రచారం జేస్తున్నారు అని. సో, అక్కడ తెలుగు మన వాళ్ళకి మన వాళ్ళే శత్రువులు ఇంకా చెప్పాలంటే. ఎవడో ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం ఏం లేదు. సో, అక్కడున్నప్పుడు వాళ్ళకి పడల. సో, అక్కడి నుంచి పారిపోయిన వాళ్ళు అంటే మేబీ ఇప్పుడు ఆహ్, యుద్ధ వాతావరణం ఉన్నా, లేకపోతే ఇంకేదైనా చాలా మంది వచ్చేస్తున్నారు. మేబీ అలా గూడా రావచ్చు. అట్లా వచ్చిన వాళ్ళు మరి వీళ్ళు రాలా. వీళ్ళు అక్కడే సెటిల్ అయ్యారు. ఇదితో గూడా కొంతమంది దుష్ప్రచారం చేసే అవకాశం గూడా ఉంది. అంటే అవతలోడు బాగుపడ్డాడు. మనమేమో ఆహ్, కొంచెం డల్‌గా ఉన్నాం వాళ్ళతో పోలిస్తే అనుకున్నప్పుడు ఇట్లాంటి పనులు చేసే అవకాశాలైతే ఉన్నాయి. అండ్ నిజంగా తప్పు చేశారని వీళ్ళకనిపిస్తే ఎఫ్ఐఆర్ పెట్టండి. మీరు కంప్లెయింట్ రిజిస్టర్ చేసుకొస్తే ఏమైనా చేయొచ్చు. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వచ్చు. ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. ఇలా చేశారు, అలా చేశారని చెప్పొచ్చు. మీరు పెద్ద ఎత్తున దీన్ని తీసుకెళ్ళొచ్చు. కాకపోతే ఇది ఎట్లా ఉందంటే వాళ్ళకి ఆల్రెడీ ఫేమ్ ఉంది కాబట్టి సోషల్ మీడియాలో వీళ్ళని ఇలా ఈ విధంగా మనం టార్చర్ చేస్తా ఉంటే మేబీ వాళ్ళేమన్నా ఆహ్, దిగి రావచ్చేమో అనుకుంటారేమో. ఇట్లా గూడా అయ్యుండొచ్చు. ఏ విధమైనా సరే, ఎవరైనా సరే తప్పు చేశారు, చేయలేదు అనేది మన దగ్గర తేల్చడానికి చట్టాలున్నాయి, కోర్టులున్నాయి, పోలీస్ స్టేషన్‌లున్నాయి. కాకపోతే ఏంటంటే, ఈలోపే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోతా ఉంది. కంప్లీట్‌గా నెగెటివ్ ప్రచారం చేసేసి, వాళ్ళ వచ్చినటువంటి ఫేమ్ మొత్తాన్ని దించేసి, వాళ్ళ ఫాలోవర్స్ అందరూ అన్‌ఫాలో అయిపోయిన తర్వాత, అప్పుడు ఏం లేదులే వాళ్ళేం తప్పు చేయలేదంట అని చాలా సింపుల్‌గా చెప్పేస్తారు. అట్లా కాకుండా ఎప్పుడైనా సరే ఒక వార్త బయటకొచ్చిందంటే నిజాలు సారీ రిపీట్. ఎప్పుడన్నా సరే ఒక వార్త బయటకొచ్చింది అంటే నిజాలు ఎంతవరకున్నాయో మనం దాంట్లో లోతుగా పరిశీలించిన తర్వాతే దాని గురించి మాట్లాడాలి. తప్పు చేసిందట, మోసం చేసేసారు. ఎవరికి తెలుసు చేశారని? చెయ్యలేదని మాత్రం ఇంత గట్టిగా ఎప్పుడు చెప్తారా? చెప్పరు. ఎవ్వరు చెప్పరు. బట్ డ్యామేజ్ మాత్రం జరిగిపోతది ఈలోపు జరగాల్సింది. సో, ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్‌తో అక్కడ ఉంటుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత తడప 1, 2 సినిమా ఛాన్స్‌లొస్తే అందులోనూ నటించింది. ఒక హోటల్ లాంటిదేదో పెట్టుకున్నారని చెప్తుంటది విన్నా. నాకు కూడా తెలీదు. సో, ఏదో పర్లేదు బానే సెటిల్ అయ్యారు. పిల్లలు కూడా చాలా బావుంటారు. రోజు ఏదో ఒక వ్లాగ్స్ పెడతా ఉంటారు. అంతే. దానికి పెద్ద ఇంత చేయాల్సిన అవసరం అయితే లేదు. సరే పోనీలే ఏదో రకంగా వాళ్ళకు ఫేమ్, పాపులారిటీ వచ్చింది. దాన్ని డిగ్రేడ్ చేయడం వల్ల వీళ్ళకి యూజ్ ఏంటో తెలీదు. బట్ కావాలనైతే ఎవరు చేయరు. మరి వీళ్ళు చూపిచ్చే ఆధారాలు ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియాకి కాకుండా పోలీస్ స్టేషన్‌లో చూపిచ్చి వీళ్ళ మీద లుకౌట్ నోటీసులు జారీ చేస్తే అప్పుడు ఓహో!
నిజమే దీంట్లో ఏదో ఉంది అని అనుకోవచ్చు. వీళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటున్నామని అయితే చెప్పారు. మరి వీళ్ళు వాళ్ళ మీద కంప్లెయింట్, వాళ్ళు వీళ్ళ మీద కంప్లెయింట్ ఇచ్చుకున్న తర్వాత ఎవరిది తప్పు అనేది అప్పుడు తేలుద్ది. ఈలోపు ఎవరిని కూడా డీఫేమ్ చేయకండి. అంత అవసరం లేదు. థాంక్ యూ సో మచ్.